హాయ్ అండి. ఈరోజైతే కొబ్బరి ఇంట్లో ఉందని అది కొబ్బరి లడ్డు చేద్దామని నేను బెల్లం అయితే మెత్తగా కొట్టి పెట్టుకున్నానండి. అలాగే కొబ్బరి కూడా మిక్సీ పట్టుకున్నాను. సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా మెత్తగా. చూస్తున్నారా? అగో దగ్గరగా చూపిస్తున్నా. అలాగే కొద్దిగా షుగర్ వేసుకుంటానండి లాస్ట్లో పైన టేస్ట్ కోసం. పచ్చి కొబ్బరి అండి, ఎండి కొబ్బరి కాదు. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకొని బెల్లం పాక అయితే పట్టుకోవాలండి. మనం స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి. గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం బెల్లం అయితే వేసుకుంటున్నానండి. వేడైందేమో చూసి బెల్లం అయితే వేసుకుంటున్నానండి. చూసారా? ముందు బెల్లం వేసుకోవాలండి. నేను 2 కొబ్బరి చిప్పలు కొబ్బరి అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. దానికి తగ్గట్టుగా సగం గడ్డ అయితే బెల్లం అండి. అది చూసి వేసుకోవాలి. మనం ఎంత కొబ్బరి చేసుకుంటున్నాము అనేది చూసుకొని వేసుకోవాలి బెల్లం. నాకు ఈ బెల్లం అయితే సరిపోతుందండి. కొద్దిగా మనం పాకం వచ్చేలాగా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. పాకం మనకి రావాలంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా తిప్పుకోవాలండి ఆ బెల్లం కరిగేదాకా నీళ్ళల్లో. సిమ్లో పెట్టుకొని మనం బెల్లం అనేది కరిగించుకోవాలండి. హైలో పెట్టకూడదు. మీడియం సైజులో, అంటే అంత హై కాకుండా అంత సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకోవాలి మంట అయితే. అలా తిప్పుకుంటూనే ఉండాలండి పాకు వచ్చే వరకు. చాలా ఈజీ అండి ఇది. ఒక 20 నిమిషాల్లో అయిపోద్ది ఈ కొబ్బరి లడ్డు అయితే. చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఇదైతే. చూసారా ఎలా కరిగిపోతుంది బెల్లం అనేది. చూసారా? బెల్లం అలా కరిగించుకోవాలండి బాగా. ఇది పిల్లలకు కూడా పెడితే చాలా హెల్తీ ఫుడ్ అండి. అంటే మంచిది కొబ్బరి బెల్లం అనేది. మనం ఉంటాము. లడ్డు ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. చూసారా పాకు అనేది ఎలా వస్తుందో, బబుల్స్ లాగా అలా రావాలండి. నేను ఒక ప్లేట్లో అయితే నీళ్ళు అయితే కొద్దిగా పోసుకున్నానండి. ఆ ప్లేట్లో నీళ్ళు పోసుకునే ఎందుకంటే మనకి పాకం అయిందా లేదా అని చూసుకోవటానికి. మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారా ఎలా వచ్చింది? ఇప్పుడు ప్లేట్లోకి నీళ్ళు తీసుకున్నాను కదండి. ఇప్పుడు దాంట్లో పాకం అనేది వేసుకొని మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. అలా వేసుకొని మనకి లడ్డు పాకం వచ్చి లాగైతే తీసేసుకోవటమేనండి. ఇంకొంచెం పడుతుందండి. ఒక్క నిమిషం అయితే మళ్ళీ పాకం అవ్వాలి, ఇంకొంచెం రావాలి అలా అన్నమాట. ఇంకొక నిమిషం అయితే పాకం వచ్చేస్తుందండి.
మళ్ళీ అందులో వేసేస్తున్నాను. ఇంకొక నిమిషం అయితే మనకి లడ్డు పాకం అనేది తయారైపోతుంది కొబ్బరి లడ్డుకి. ఇప్పుడు మళ్ళీ వేసి చూస్తున్నానండి, చూడండి బాగా. చూసారా? అలా వస్తే మనకి పాకం తయారైపోయినట్టు. ఇప్పుడు మనం కొబ్బరి అది అందులో యాడ్ చేసుకోవాలండి, వేసేసుకోవాలి. చూసారా? వచ్చినట్టు పాకం రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు కొబ్బరి అయితే అందులో వేస్తున్నానండి. చూసారా? మెత్తగా పట్టుకున్న మిక్సీ దాంట్లో వేసేసి తిప్పుకోవాలి. సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలండి, లేకపోతే అడుగు మాడిపోద్ది. అలా బాగా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట, మనకి ఆ బెల్లం అంతా కొబ్బరికి పట్టేలాగా. ఇప్పుడు నేను లాస్ట్లో అనేది కొద్దిగా షుగర్ యాడ్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, బెల్లం షుగర్తో చేసిన లడ్డు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటాను, ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత. అలా కలుపుకుంటూ ఉండాలండి సిమ్లోనే. ఆ చక్కెర అనేది కూడా మనం వేసింది కాబట్టి కరిగిపోతుంది. ఇందులో మనకు కావాలంటే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు అండి, ఇష్టమైతే. లేకపోతే వేసుకోని అవసరం లేదు. నేను ఎందుకంటే మాకు తినరు కాబట్టి నేను వేయలేదు యాలకుల పొడి. కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో తినరండి, అందుకే నేను వేయలేదు. ఓన్లీ ఇలాగే చేస్తున్నా. అయినా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పిల్లలకి పెడితే బలం కూడా అండి లడ్డు అనేది. ఇది లడ్డు అనేది మనకి నిల్వ ఉంటుంది అనుకుంటే వారం ఉంటుందండి. వారం కంటే ఎక్కువ ఉండదండి, ఎందుకంటే బూజు వస్తుంది మనకి. వారం అయితే ఖచ్చితంగా ఉంటుంది లడ్డు. కొంచెం గాలికి అయితే పెట్టాలి. నేను లడ్డులు చేసుకుంటానండి, కొంచెం వేడి మీదే చేసుకోవాలి. చల్లగా అయిపోతే మనకి లడ్డు కట్టడం రాదనమాట. నేను వేడి మీదే చేస్తున్నాను. చూసారా? చెయ్యి కాలిపోతున్నా కూడా చేసేస్తున్నానండి ఫాస్ట్గా. ఎందుకంటే మనకి బాగా చల్లబడిపోతే లడ్డు కట్టడం రాదనమాట. కొద్దిగా వేడి మీదే లడ్డు అనేది చేసుకోవాలి, కొబ్బరి లడ్డు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. నేను మీడియం సైజులో చేస్తున్నాను. చూసారండి ఎంత బాగా వచ్చినాయో? ఆ టైప్లో చేసుకోవాలి మనం కొబ్బరి లడ్డు అయితే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ముఖ్యంగా పిల్లలకి పెడితే మన పిల్లలకి పెడితే చాలా బలం అండి. స్కూల్ నుంచి రాగానే ఇది ఒక్క లడ్డు ఇచ్చి తినమని ఇస్తే తింటారండి రిలాక్స్గా. చాలా మంచిదండి, హెల్తీ ఫుడ్. ఇంట్లో ఎలా ఉందంటే పచ్చి కొబ్బరి అనేది నేను దేవుడికి కొడతా కదండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి శుభ్రంగా తుడిచి ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టి చేసుకుంటున్నానండి.
ఊపుతున్నానండి, చెయ్యి కాలుతుందని. అది బెల్లంలో వచ్చిందండి. అలాంటి నలగలు ఉంటే ఏమన్నా మనం తీసేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. అయిపోయినాయండి. నాకైతే 11 లడ్లు అయితే వచ్చినాయి. నాకు జీడిపప్పు ఇంట్లో లేదండి. అవి కర్బూజా గింజలు అయితే అవి పెడుతున్నాను. ఆ స్వీట్ మీద పెడతారు కదా, అవి డెకరేషన్ లాగా పెడుతున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. కామెంట్ కూడా పెట్టండి నచ్చితే. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. సపోర్ట్ చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. Somehow doesn't know what happens. The goal is I have to beat on the చూసారా ఎంత బాగుందో కొబ్బరి లడ్డు అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్.